సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు చిలకలూరుపేటలో మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా పట్టణంలోని టీట్కో గృహ సముదాయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం 52 ఎకరాల టీట్కో గృహ సముదాయం వద్ద నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుండి పెద్ద మహిళలు కూడా ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను విజేఎల్ పెరల్స్ అండ్ జ్యువెలరీస్ వారు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రపానీ, విజేఎల్ జ్యువెలరీస్ పెరల్స్ అధినేత వెల్లంపల్లి రవిశంకర్, ఏఎస్ఐ హుస్సేన్, కాపు వెంకట్రావు, వి సత్యనారాయణ, నాగబెల్ల జగన్మోహన్ రావు, పరిసా శ్రీను, కనుమూరి సత్యనారాయణ, ఆరుమల్ల రమేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా శ్రీమతి వి శ్రీలక్ష్మి, పార్వతి, శ్రీమతి వి లక్ష్మి, వేదవతి, శ్రీమతి జి అంజలి వ్యవహరించారు. చేశారు ముగ్గులు, కానీ ప్రైజులు కొంతమందికే ఇవ్వగలం కదా. సో ఇది దేని దృష్టిలో పెట్టుకొని పరిగణించడం అయిందంటే, ఫస్ట్ నెంబర్ 33 క్లాసులు కానీ, ముగ్గు కానీ, లేకపోతే మన పిండి వంటలు కానీ థర్డ్ ప్రైజ్ వినాయక. కంగ్రాచులేషన్. సత్కారం చేయించండి. ముందు పోయి ఆ పుస్తకం కంగ్రాచులేషన్స్ అన్నకు. ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. ఈ అమ్మాయి కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని చాలా బాగా వేసింది. ఒక్కటే వేసింది, చాలా బాగా వేసింది. హెల్పింగ్ కూడా లేదు. ఇప్పుడు అమ్మాయి వేసిన దానికి ఒకసారి మీరు ముగ్గు అందరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి కార్నర్ లో ఉంది, ఒక్కసారి అందరు చూసి వెళ్ళండి. మన రైతులకు ఎంత గౌరవం ఉండాలో అంతా చూసి చాలా జాగ్రత్తగా బాగా వేసింది. కన్సలేషన్ బహుమతి ముగ్గురు వ్యక్తులు పేర్లు దీనిలో ప్రకటించున్నారు. జనం తెలిపారు కదా, 2-3 కూర్చోవాలి. ఈ కార్యక్రమానికి చిలకలూరుపేట పెక్కు గృహాల్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద ముగ్గుల పోటీని నిర్ణయించడానికి, అదేవిధంగా ముగ్గుల పోటీలు చేయటం ఒక ఎత్తు అయితే జడ్జి పెట్టి చేయడం చాలా కష్టం. ఇప్పుడు అదేవిధంగా లక్ష్మీ వేదవతి గారు, ఒలివేటి లక్ష్మీ వేదవతి గారు, గుడిపాటి అంజలి గారు, వీరి ముగ్గురిని పోటీలు అనేవి చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందినవి. అందరికీ తెలిసిన విషయం ఇది. గత కొన్ని వేల సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సంబరాలు మనం జరుపుకుంటూ ఉంటాము. ఎక్కడెక్కడో ఉన్నటువంటి మన ఆత్మీయ బంధువులు, పిల్లలు, పెద్దలు, మనవాళ్లు, మనవరాళ్లు, కొడుకులు, కోడళ్లు, కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కూడా పండగకి మన ఇంటికి వస్తూ ఉంటారు. ఎక్కడున్నా కూడా, ఏ హైవే చూసినా కూడా మంచి రద్దీతో నిండిపోతూ ఉంటుంది. సంవత్సరం మొత్తం మీద కూడా ఎక్కడున్నా కూడా ఈ పండుగ కలుస్తానికి ఎదురు చూస్తూ ఉంటారు అందరూ కూడా. అటువంటి గొప్ప పండుగ ఇది. ఈ పండుగ సందర్భంగా ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇంటి ముందు ముగ్గులేసి రంగవల్లు దిద్ది గొబ్బెమ్మలతో అలంకరించి ఆ గొబ్బెమ్మల్ని మళ్ళా
పిడకలుగా చేసి రథోత్సవం రోజున పాయసం కాస్తూ ఉంటారు మన ఇళ్ళు అందరూ కూడా. ఈ సంప్రదాయం అందరూ చూస్తూ ఉంటాం అందరం. జడ్జిస్ కి ఇచ్చే ఈరోజు జడ్జిస్ కి ఇవ్వాలి కాసేపు బయటకు వెళ్ళిపోతే మనం ఉంటే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ప్రకటించడం జరుగుతుంది. 1, 2, 3 త్వరగా రావాలి. మరో 2 నిమిషాల్లో ప్రైజులు ప్రకటించడం జరుగుతుంది. బాక్స్ నెంబర్ ని తొలగిపోయినట్టుంది, మళ్ళీ మీరు మీ బాక్స్ నెంబర్ ని రాయగలరు. టీచర్ గృహాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ముగ్గుల పోటీలకు మొదటి 3 డి న్యూస్ రిపోర్టర్